బలమైన వాక్యం మనం వినబోతున్నాం. దేవునికి స్తోత్రం. మనం 10వ అధ్యాయం వరకు ధ్యానించుకున్నాం కదండి, అవునండి? ఏమండి? 10వ అధ్యాయం అయిపోయింది కదా, 11వ అధ్యాయానికి వచ్చాం మనం, అవునా కదా? చెప్పండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసుకుంటాను. అది ఏమిటంటే చూడండి, 4వ వచనం నుండి యాక్చువల్గా 11వ అధ్యాయం మొత్తం ధ్యానించుకుందాం అండి. ప్రారంభం నుంచి చదువుకుందాం. చదవండి. జనులు ఆయాసమును గురించి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొని. మీరు సణుగుతుంటే ఎవరికి వినిపిస్తుందంట? మీ పక్కనోడికి కాదు, ఎవరికి వినిపిస్తుందంట? అందుకని సణుక్కోవటం ఆపేయండి. చదవండి. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాడెములో ఒక కొనను దహింపసాగాను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అని పేరు పెట్టబడింది. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను. సహజంగా మనము ఇంట్లో అన్ని ఉండగా కూడా మనము దేని గురించి ఆలోచిస్తామండి? బయట ఫుడ్ గురించి. కొన్నిసార్లు దౌర్భాగ్యం ఏమిటంటే తల్లి ఎంతో ప్రేమతో వండుతుంది, అవునా? తల్లి ఎంతో ప్రేమతో కష్టపడి వంట చేస్తే, ఏంటి ఈ వంట, ఏమిటి కూర, ఎప్పుడు ఇవేనా అని ఏడిచే మొఖాలు కూడా చాలా మంది ఉన్నారు, నసుక్కునే మొఖాలు కూడా చాలా మంది ఉన్నారు, రైట్? దేవుడు నసుక్కునే వాళ్ళ మీద తన అగ్నిని ఏం చేస్తాడంట? ఏం జరుగుతుందంటే దేవుని అగ్ని వాళ్ళ మీద రగులుతుందంట. ఆ రగిలినప్పుడు దేవుని అగ్ని మన మీద పడితే మనం బ్రతుకుతామా? చెప్పండి. కోపాగ్ని మన మీద, ప్రేమాగ్ని కాదు, కోపాగ్ని అంటుంది, మనం నిలబడలేమండి. సో వీళ్ళు ఏం చేశారంటే, ఐగుప్తులోని చాలా బాగుందంట, ఐగుప్తులోని బానిసత్వము, ఆ కష్టము, ఆ శ్రమ, ఆ శోధనలు చాలా బాగున్నాయంట. అక్కడంట ఉచితముగా చేపలు దొరికినాయంట. అబ్బా, ఎంత గొప్ప మాట చూడండి. మాకు ఫ్రీగా అక్కడ చేపలు దొరికినాయి, ఉల్లిపాయలు దొరికినాయంట, వెల్లుల్లిపాయ దొరికినాయంట, క్యూకంబర్కి తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, అది దొరికినాయంట. చూడండి, అంతకన్నా శ్రేష్టమైనది వాళ్ళ దగ్గర ఉన్నదా లేదా? చెప్పండి, మాట్లాడాలి. చేపల కన్నా, ఉల్లిపాయల కన్నా, వెల్లుల్లిపాయల కన్నా, అన్నిటికన్నా శ్రేష్టమైనది వాళ్ళ దగ్గర ఉన్నదా లేదా? ఏమిటది? ఆమేన్, దైవ సన్నిధి. ఈరోజు దౌర్భాగ్యం ఏమిటంటే, దేవుడు నీకు తోడై ఉన్నా కూడా దేవుణ్ణి కాకుండా, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నువ్వు వాడికి ఇది చేసావు, నాకు అది చేయలేదు, ఇది చేయలేదు అని దేవుణ్ణి నువ్వు పెట్టుకొని నీ పక్కన నువ్వు ఏడుస్తూని నసుక్కుంటూ ఉంటే మరి దేవుని అగ్ని రగలదా నీ మీద? నేను మొన్న థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్కి వెళ్ళా బ్రదర్ వాళ్ళ ఇంటికి. నేను అన్నాను, కృతజ్ఞతాస్తుతులు దేని కొరకు చెల్లించాలో తెలుసా? ఎందుకు చెల్లించాలో తెలుసా? నీవు మా దేవుడైనందుకు చాలు ప్రభువా, అందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. నీవు మా దేవుడైనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, ఇంతకన్నా నాకేం కావాలి? నీవు నా దేవుడైనందుకు, నా కాపరి అయినందుకు, నా రక్షకుడు అయినందుకు ఇంకేమి నేను నసుక్కోవాలి నా జీవితంలో? ఇంకెందుకు ఏడవాలి నా జీవితంలో? లేని వాటి గురించి నేను ఎందుకు బాధపడాలి? సమస్తము నాతోనే తోడై ఉన్నది, నేను ఎందుకు నసుక్కోవాలి నా జీవితంలో? దేవుడు నీ సర్వస్వం కాదా? నీ సమస్తము దేవుడై ఉన్నాడా లేడా? నాకు విడిపియటం లేదు, అబద్ధము. దేవుడు నీ సమస్తమైతే నువ్వు ఇంకా నోరు తెరిచి నువ్వు వేరే విషయముల గురించి అడగవు. ప్రభువా
నువ్వు ఏది ఇచ్చినా నాకు నేను సంతోషముగా దానిని స్వీకరించేదను, అంగీకరిస్తాను. కానీ ప్రభువా నువ్వు నాకు ఇది చేయలేదు, నువ్వు నాకు అది చేయలేదు, ఏమని నీకు తోడై ఉన్నాను అది చాలదా నీకు అన్నాడు దేవుడు. నా సన్నిధి నీతో ఉన్నది అది నీకు చాలదా, నా కృప నీకు చాలదా? మీ ఉద్యోగం గొప్పదా, దేవుని కృప గొప్పదండి? మీ ధనం గొప్పదా, దేవుని కృప గొప్పదా? చెప్పండి. మరి దేనికోసం మీరు ఎక్కువ ప్రార్థనలు చేస్తున్నారు? నాకు చెప్పాలి సంఘం. మనం బాగా డబ్బు సంపాదించాలి, గొప్పవారు అయిపోవాలి, ధనవంతులు అవ్వాలి. దేవుడు అంటున్నాడు నా కృప నీకు చాలు. నువ్వు నసుక్కుంటే నా అగ్ని రగులుతుంది, జాగ్రత్త. డు నాట్ టెస్ట్ ద లార్డ్. నీ దేవుణ్ణి నీవు శోధించవద్దు అంటున్నాడు. వారు శోధించినందుకు దేవుడు ఏం చేశాడో ఒకసారి చూద్దామండి పరిశుద్ధ లేఖనాల్లోని. చూడండి దేవుడు ఏమంటున్నాడు చూడండి. చదవండి మామ 4వ వచనము. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నాం. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లును. ఈ మన్నా కాక మా కన్నులేసిన మరేమీయో లేదని చెప్పుకొని ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకు అది బోడము వలె ఉండెను. జనులు తిరుగుచూ దానిని కూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె నుండెను. రాత్రి అందు మంచు పాడెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునంత వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా నుండెను. చూడండి, వారు ఏడుపుల్ని చూచి మోషే దృష్టికి సంతోషం కలిగేదా? చెప్పండి. సహజంగా ఇంట్లో ఎవరైనా ఎక్కువ ఏడ్చే వాళ్ళు ఉంటే సంతోషం కలుగుతుందంటే కోపం వస్తుందా? చెప్పండి. నాకు వినిపిలే. దేవుడికి ఎంత కోపం రాలి, వీళ్ళకి ఎంత చేసిన ఏడుపు మొక్కలు పెట్టుకొని సంఘానికి వస్తారేంటి? ఎంత చేసినా కూడా ఏడుపు మొక్కలు పెట్టుకొని నాకు ఇంకా ఇది లేదు ప్రభువా, నాకు ఇంకా ఇది కావాలి అని ఏడుపే గాని నేను ఏమి చేశానని దాన్ని జ్ఞాపకం చేసుకోకుండా వారు పూర్ణ హృదయంతో నన్ను ఆరాధించరే, వీళ్ళు నన్ను స్తుతించరే. వీరు లేని విషయంలో ప్రభువా నేను ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళిపోవాలి. దేవుడు అంటున్నాడు చిన్న వాటిలో నువ్వు విశ్వాసము చూపిస్తే అప్పుడు నేను పెద్దవి నీకు అనుగ్రహిస్తాను. సో మీరు మిమ్మల్ని పరిశీలించుకోండి, ఆలోచించుకోండి. మీరు సంఘానికి మీ దగ్గర లేని వాటి విషయమై సంఘానికి దేవుని సన్నిధిలోకి వస్తున్నారా? 99% అవునే అండాలి మనం కదండి. సంఘంలో మనం ఎందుకు వస్తున్నాము? సంఘానికి వెళితే దేవుడు మా దగ్గర లేని గురించి ప్రార్థనలు చేస్తే, అందుకని మేము ప్రార్థనలో స్టార్టింగ్ లో అంటాం ప్రభువా ఏ అక్కడితో వచ్చారో, ఏ అవసరంతో వచ్చారో, ఏ భారంతో వచ్చారో నాకు తెలియదు, నీకు తెలుసు ప్రభువా అని మేము అనేస్తాం. వాస్తవంగా మాకు తెలియదు, కానీ దేవుడు నీకు తోడై ఉన్నంత వరకు నీకు ఏ అవసరము లేదు. యెహోవా నా కాపరి. నాకు వినిపిలే సంగమా, అబద్ధము. నిజంగా యెహోవా నీ కాపరి, దేవుడు నీ కాపరి అయితే ఎందుకు మనం ఇంకా ఏడుస్తున్నాం? నా దగ్గర అది లేదు, నా దగ్గర. కాపరి ఎప్పుడైనా ఆ మందని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడండి? దాన్ని మేపకుండా, దాన్ని ఫుడ్ పెట్టకుండా చచ్చిపోవటానికి వదిలేస్తాడా? చెప్పండి, వదిలేడు కదా. దాని అవసరత ఏంటో, దానికి ఎప్పుడు ఏది ఇవ్వాలో కాపరికి తెలుసు కదండి. అవి ఎప్పుడైనా అడుగుతాయండి నోరు తెరిచి కాపరికి? చెప్పండి. గొర్రెలని ఎప్పుడైనా నోరు తెరిచి నాకు ఫుడ్ కావాలని, నాకు ఇది కావాలని, నాకు అది కావాలని అడగటం చూసారా? మనం ఏమై ఉన్నామంటే దేవుని యొక్క గొర్రె పిల్లలు అయి ఉన్నామంట. అది మరణానికి తీసుకొని వెళ్తున్నా కూడా, దాన్ని దహించడానికి తీసుకొని వెళ్తున్నా కూడా ఆ కాపరితో సంతోషంగా వెళ్ళిపోతుందంట, నోరు తెరవకుండా.
నసుక్కోదంట. ఇంత చేసి నన్ను చంపేస్తున్నావా అది ఏనాడు ఆ గొర్రె నోరు తెరిచి అడగదు తన కాపరిని, ఎందుకు ఈ విధంగా నా జీవితంతో నువ్వు ఆడుకుంటున్నావు, ప్రశ్నించదు. అంటే కాపరి మీద ఎంత నమ్మకమో, ఈయన నా కాపరి అయితే నాకే అపాయము రాదు, నాకు క్షేమము, తోడేళ్ళ నుంచి కాపాడతాడు, సింహముల నుంచి కాపాడతాడు, ఎలుగుబంటుల నుంచి కాపాడతాడు, సమస్త కీడు నుండి నన్ను ఈ కాపరి కాపాడతాడు. ఎందుకు అడగాలి? నా కాపరి నా తోడుగా ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు నసుక్కోవాలి, ఏ విషయంలో నేను చింతించాలి? కానీ ఈరోజు యావత్తు జనమంతయు సంఘానికి ఎలా వస్తున్నారంటే, ప్రభువా నాకు ఇది లేదు, ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా. దేవుడు అప్పుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, అది నీకు చాలదా అంటున్నాడు. నేను నీ పక్షమునుంటే యుద్ధములు కూడా నీవు ఓడిపోవు, అది నీకు చాలదా అంటున్నాడు దేవుడు. దేవుడు మన పక్షం ఉండగా చెప్పండి, మీకు విరోధులు ఉన్నారా? ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయలేరు. దేవునికి స్తోత్రం. ఎందుకు నసుక్కోవాలి మనం? ఏ తెగులు చెప్పండి, 1000 మంది నీ ప్రక్కన పడినా అంటే దేవుడు అబద్ధం ఆడుతున్నాడు, నిజం చెప్తున్నాడు? చెప్పండి. నిజం చెప్పే వాడి దగ్గరికి మీరు నసుక్కుంటే మరి ఆయనకి బాధ కలగదండి? ఆయన హృదయం గాయపరచబడదా? ఎంతసేపు మనం ఏడుస్తూ ఉంటే దేవుని సన్నిధిలో దేవుణ్ణి మనం అబద్ధికారుడుగా చేస్తున్నాం. We are making God a liar. God forbid, that will never happen. Let every man be a liar and God be true. Stop complaining అంటున్నాడు దేవుడు. ఉన్నదానితో నువ్వు సంతోషంగా లేకపోతే ఎంత ఇచ్చినా కూడా నువ్వు సంతోషంగా ఉంటావని గ్యారంటీ ఉన్నదా? ఈ రోజు 1000 రూపాయలు నువ్వు సంపాదిస్తున్నావు రోజుకి, రేపు 2000 ఇచ్చినా కూడా నువ్వు ఎల్లుండి 3000 అడుగుతావు. ఎందుకంటే 1000 రూపాయల జీవితం ఇప్పుడు 2000 స్టైల్కి మారిపోయింది. 2000 సరిపోవటం లేదు, ఇప్పుడు 3000 స్టైల్కి మారాలి నా జీవితం. చూడండి, మనకి అడుక్కునే వాళ్ళకి వ్యత్యాసం ఉందా? చెప్పండి. వారు ఐగుప్తులోని ఉన్నప్పుడు అంట ఎలా బ్రతికారండి? ఐగుప్తులో ఉన్నప్పుడు చెప్పండి, బానిసులుగా బ్రతికారు, దెబ్బలు తిన్నారు, అవమానాలు పడ్డారు, శ్రమలను అందుకున్నారు, సిగ్గును అందుకున్నారు, తల ఎత్తుకొని వారు తిరగలేరు. అన్నిటినీ దేవుడు వాటన్నిటినీ విడిపించిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయి చాలా గొప్పవారండి వారు. మనము కూడా ఏమిటంటే ప్రారంభంలో చాలా గొప్ప క్రైస్తవులుగా బ్రతుకుతాం. దేవుణ్ణి మనము నూతనముగా అంగీకరించినప్పుడు yes Lord Jesus hallelujah 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 అంటూ మెల్లిమెల్లిగా ప్రభువా మన ప్రార్థనలు మారిపోతూ ఉంటాయి. నీ ఉంటే నాకు చాలు, నీ మాట చాలు, నీ తోడు చాలు, నీ నీడ చాలు అంటే అయి కాదు. ఇప్పుడు నాకు కారు చాలు, నాకు బంగ్లా చాలు, నాకు గొప్ప ఉద్యోగం చాలు, దేవుణ్ణి పక్కన పెట్టేశావు. ఇప్పుడు ప్రారంభంలో ఉన్న ఆ అగ్ని చల్లారిపోతుంది. దినములు పెరుగుతున్న కొద్దీ క్రైస్తవుల్లో మన జీవితంలో దేవుడు తగ్గిపోతున్నాడు, లోక ఆశలు గొప్పగా పెరిగిపోతున్నాయి. దేవుణ్ణి కాకుండా ఈ లోకంలో ఏది సంపాదించినా కూడా దానివల్ల మనకి ఏమైనా లాభం ఉన్నదా? చెప్పాలి సంఘం. కానీ ఉన్నట్టుగానే మనం బ్రతుకుతున్నాము. అది మారాలి మన జీవితంలో. దేవుణ్ణి కాకుండా మరి ఏ దానిని మనం ఎక్కువగా కోరుకున్నా కూడా అదే మన పతనానికి దారి తీసుకొస్తాయి. అంత అద్భుతమైన కార్యములు దేవుడు చేశాడు. కళ్ళ ముందు సముద్రంలో 2 పాయలు అవటం చేశాడు. ఐగుప్తు సైన్యం అంతా సముద్రంలో మునిగిపోయేలాగా దేవుడు చేశాడు. కత్తి వారి మీద పడకుండా, రాత్రి వేళ వెన్నెల దెబ్బ అయినో పగటి వేళ ఎండ దెబ్బ అయినో పడకుండా మేఘ స్తంభం వలె, అగ్ని స్తంభం వలె వారికి నీడను, వారికి వెలుగును అన్ని చేసి, మన్నాను ఇచ్చి అన్ని చేసిన తర్వాత
లేని వాటి గురించి నొసుక్కుంటున్నారు. దేవుడు మీకు నిత్య జీవితాన్ని ఇచ్చాడా? మాట్లాడరేంటబ్బా, నాకు వినిపిలే. నిత్య జీవితం ఇచ్చాడా? ఇచ్చాడు. పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం కదా, మనకి దుఃఖం ఉండదని చెప్పాడు కదా, ఏడుపు ఉండదని చెప్పాడు కదా, అనారోగ్యం ఉండదని చెప్పాడు కదా కదా అయినా మనం ఏం చేస్తాం? ఏడుచ్చి అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నాం, బాధల్ని తెచ్చుకుంటున్నాం, దుఃఖాల్ని తెచ్చుకుంటున్నాం. ఏదైతే దేవుడు మీ నుండి వేరు చేయాలనుకుంటున్నాడో మనం లోకంలో నుండి వాటిని తిరిగి కోరుకుంటున్నాం. చూడండి ఎంత చక్కటి మాటలు, దేవుడు భలే మాట అంటాడండి. చూడండి, కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా? నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించితినా? నేనే వీరిని. చూడండి, మోషే కూడా విసిగిపోయాడండి. మనుషులు ఇంట్లోని ఎప్పుడు ఏడుస్తూ ఉంటే కూడా ఆ యొక్క మనశ్శాంతి ఉండదండి. మనకి గృహములో కూడా మన ఆత్మీయ జీవితము కూడా దెబ్బతింటదండి. ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటే ఆత్మీయతలోని మనం బ్రతకలేము. నాకు ఇది లేదు ప్రభువా, నాకు అది లేదు ప్రభువా, నాకు ఇది కావాలి ప్రభువా, నాకు అది కావాలి ప్రభువా, నేను గొప్పవాడిని అయిపోవాలి ప్రభువా, నేను పెద్ద ఇల్లు కట్టుకోవాలి ప్రభువా. ఏమండి, 5 బెడ్రూముల ఇల్లులో ఉన్నవాడికి సమాధానం లేకపోతే వాడు ఏ ఇల్లులో ఉన్నా ఒకటే కదండి. వాస్తవా కాదా చెప్పండి? ఆ చిన్న ఇంటిలోనే తృప్తి లేని వాడు పెద్ద ఇంటికి వెళ్ళిన తర్వాత తృప్తి పొందుకుంటాడని గ్యారంటీ ఏమున్నది? దౌర్భాగ్యులు చూడండి మనం. అరే, దేవుడు ఇది ఇచ్చాడని నువ్వు సంతోషంగా బ్రతకలేకపోయిన ఎడల రేపు పెద్ద ఇంటిలోకి వెళ్ళిన తర్వాత నువ్వు సంతోషంగా బ్రతుకుతావని గ్యారంటీ ఏమున్నది? అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు నసుక్కోవటం మానేసే. నువ్వు నసుక్కోవటం వలన నిజంగా సంఘంలో ఎక్కువ కొన్ని సంఘానికి నేను వెళ్తాను, తప్పుగా అనుకోకండి. ఒకసారి నేను ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ గట్టిగా ఏడు చేస్తుంది. నేను భయపడిపోయినాను, ఏమైనా అయిపోయిందేమో అనుకున్నాను. ఎందుకంటే సంఘం అంతా డిస్టర్బ్ అయిపోయింది ఆ ఏడుపులో. నేను అన్నానమ్మా, ఏమైందమ్మా, ఎవరైనా చచ్చిపోయారా అని అడిగాను. లేదండి, అందరు బాగున్నారు, మీ భర్త బాగున్నారు, పిల్లలు బాగున్నారు, ఆరోగ్యం బాగున్నారు, అన్నీ బాగున్నారు. లేదండి, నాకు ఈ శ్రమలు ఉన్నాయండి అని. అది ఏదో ఇంట్లో వెళ్ళి ఏడ్చుకో అమ్మా, రహస్యంగా నువ్వు ప్రార్థన చేయి, బహిరంగంగా దేవుడు నీకు జవాబు దయచేస్తాడు. సంఘములో మాత్రము ఈ కేకలు, ఈ పెడబెప్పలు పెట్టుకోకండి దయచేసి. దానివల్ల ఏమవుతుందంటే అందరి యొక్క ఆత్మీయత దెబ్బతింటుంది. సంఘములో మనం ఎందుకు ప్రవేశిస్తున్నామంటే దేవుణ్ణి మహిమపరచడానికి మాత్రమే. దేవుడు చేసిన మేలుని జ్ఞాపకము చేసుకొని ఆయన స్తుతించుటకు, ఆయన ఆరాధించుటకు మాత్రమే మనం వస్తాం. సంఘములో కూడా మనం నసుక్కుంటున్నాం అంటే ఎంత దౌర్భాగ్యమో చూడండి. చదవండి మమ్మ. నేనే వీరిని కంటిన, పాలించి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పోమని నాతో నీవు చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు. చూడండి, ఆ నసుక్కోవటం వలన మోసే విశ్వాసము కూడా దెబ్బతిన్నది, ఆత్మీయత జీవితము కూడా దెబ్బతిన్నది. ఇప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, ఇంత మాంసం నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తాను? 6 లక్షల మంది సైనికులే ఉన్నారంట. ఇంకెంత ప్రజలు ఉన్నారో చూడండి, లెక్క పెట్టుకోండి. The soldiers on foot were 6 lakh people. మిగతా జనాలు సంఖ్య ప్రజలు ఎంతమంది ఉండొచ్చు? 20 లక్షలు దాకా ఉన్నారు. 20 లక్షల మందికి నేను ఎక్కడి నుంచి మాంసం తేవాలి? దేవుడు చేతకాని వాడు అయిపోయాడు మోషే దృష్టిలో. అంటే ఎలాంటి ప్రశ్నలు వేయటం ప్రారంభిస్తామంటే, నిజంగా ఒక్కడు నసుక్కోవటం వలన పక్కనోడు కూడా ఆత్మీయత ఎంత దెబ్బతింటుందో మనం గ్రహించలేకపోతున్నామండి. నీ ఏడుపు వలన నీ జీవితము నాశనం అవుతుంది, నా ఆత్మీయత కూడా దెబ్బతింటుంది. అలాంటి వారు బహుశా ఎవరైనా మన మధ్యలో ఉంటే ఏడుపు ఆపే అంటున్నాడు దేవుడు. ఏడుపు ఆపేయండి, నా దగ్గర ఇది లేదు, నా దగ్గర అది లేదు అని ఈ ఏడుపులు ఆపేయండి. నేను నీ కాపరి, యెహోవా ఆశీర్వాదమే నాకు వినిపియలే.
చాలా మంచి మాట కదండి ఐశ్వర్యం అనే మాట. ఐశ్వర్యం అనేసరికి అందరూ పులకరించిపోతారు. ఏంటో డబ్బుకున్న ఆ శక్తి ఏంటో నాకు తెలియదు. అదే ఒకరోజు మనల్ని ముంచుతుంది అనే విషయము మర్చిపోతున్నాము మనం. ధనాపేక్ష సమస్త కీడుకి మూలము. చదువుదామండి. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. అబ్బో చూడండి, మోషే వీళ్ళందరినీ నేను మోసుకొని నేను తీసుకొని వెళ్తా. నువ్వు ఎక్కడ మోసేవయ్యా? నువ్వు ఎక్కడ మోసేవు? నిజంగా వాస్తవంగా చూస్తే మోసే ఏమైనా చేసాడండి? మోషే ఏమైనా చేశాడా? ఎవరు చేశారు సమస్తము? కానీ మనం ఏం చేస్తున్నామంటే మోసేలాగానే మొరపెడుతున్నాము. నేను ఇంత చేసినాను ప్రభువా, నేను ఇంత చేసినాను, నాకేమొచ్చింది? నాకేం లాభం కలిగింది? భర్తేమో భార్యగా అంటాడు, ఎంత చేసినా కూడా నీ మొక్క ఎప్పుడు ఏడుపు మొక్కమే. ఆ పెద్ద చేసేది ఏంటని భార్య ఏడుస్తుంది తిరిగి. పిల్లల తల్లిదండ్రికి ఏమి ఇచ్చావు, ఏం చేసావు, మాకు ఏడుపు. ఇదే ఏడుపు జీవితకాలం అంతా మనం ఈ ఏడుపులోనే బ్రతుకుతున్నాము. కాబట్టి మనం దేవుని యొక్క దీవెనను ఆశీర్వాదములను పొందుకోలేకపోతున్నామండి. నీ ఏడుపే దేవుని నుండి నిన్ను దూరము చేస్తుంది. అవసరమైన వాటి గురించి ఏడవండి. అనవసరమైన వాటి గురించి మీరు ఏడిస్తే దేవుని హృదయాన్ని మనం గాయపరిచిన వారంగా మిగిలిపోతామండి. చూడమండి, చదువుతాం. నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను. చూడండి, మోషే ఎంత బలహీన పడిపోయాడంటే, నువ్వు నన్ను చంపైనా చంపే, లేకపోతే ఈ భారం నుండి నన్ను తప్పించు. ఎంతమంది ఇలాంటి ప్రార్థనలు చేశారండి? నేను మోషేలాగా ప్రార్థనలు చేయలేదు, కానీ నేను ఒకటే అన్నాను, భారతదేశం నాకు ఇవ్వు, లేకపోతే నన్ను చంపే. ఇది నా ప్రార్థన. భారతదేశమును నాకు ఇవ్వు ప్రభువా, నీ పరిచర్య కొరకు నాకు భారతదేశము నీవు. నాకు విదేశాలతో పని లేదండి. నాకు నా దేశం, నా ప్రజలు ముఖ్యం. ఫస్ట్ దిస్ ఇస్ మై కంట్రీ, మై పీపుల్. నేను విదేశాలను ఎందుకు కోరుకోవటం లేదంటే నాకు డాలర్లు అవసరం లేదు. ఐ వాంట్ ఇండియా. ఐ సెడ్ లార్డ్ గివ్ మీ ఇండియా or otherwise take me away నాయన ప్రభువా. ఎందుకంటే కోట్లాది మంది ఆత్మలు నశించిపోతున్నాయి మన భారతదేశంలో. కోట్లాది మంది. గత వారం అంతా నిజంగా నేను ఎంత డిస్టర్బ్ అయిపోతున్నానంటే, నాకు కేకలు వినిపిస్తున్నాయండి. నేను ఊహించుకుంటున్నానో లేదో నాకు తెలియటం లేదు, కానీ నాకు ఏడుపులు, కేకలు, నిద్రపోతుంటే కలలో ఎవరెవరో కనిపిస్తున్నారు, ఏడుస్తున్నారు. అర్థం కావటం లేదు. ప్రభువా, ఇంతమంది ఏడుస్తున్నారు, ఇంతమంది దుఃఖంతో, నాయనా నేను ఎలా సంతోషంగా బ్రతుకుతున్నాను ప్రభువా. నీవు నాకు దేవుడు అయ్యేవు చాలు ప్రభువా. నాయన వారికి కూడా నిన్ను పరిచయం చేయాలని తపన తప్ప మన ఏది ఈ ప్రపంచంలో నేను కోరుకోవటం లేదు, ఆశ కలిగి ఉండటం లేదు. నేను దిస్ ఇస్ మై డిజైర్ దట్ ఐ షుడ్ మేక్ పీపుల్ నో యూ. చదువుదాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని 70 మంది పెద్దలు నువ్వు తీసుకురా, నీ మీద ఉన్న ఆత్మ కాస్త తీసి వారి మీద కూడా నేను పెడతాను అంటున్నాడు. అంటే మోషే యొక్క అభిషేకములో కొంత భాగము చూడండి. ఈ ఎడటం వలన ఏమైందండి? మోషేకి అభిషేకమును కూడా కోల్పోతున్నాడు. నసుక్కోవటం వలన మనం ఏమి కోల్పోతామంటే దేవుని సన్నిధిని కోల్పోతాం, దేవుని యొక్క అభిషేకముని కోల్పోతాం, దేవుని యొక్క దీవెనలు కోల్పోతాం. మనం మోషే ఏడవటం వలన దేవుడు ఆయన మొర విని మోషే మీద ఉన్న ఆత్మ కాస్త తీసి ఆ 70 మంది మీద పెట్టాడు. పెట్టిన తర్వాత దేవుడు ఈ వచనంలో ఏమంటున్నాడు చూడండి.
18వ వచనం. నీవు జనులను చూచి ఇట్లను, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి. నేను ఎప్పుడు ఏదంటానండి, సంఘానికి వచ్చే ముందు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుడు అదే అంటున్నాడు, నా సన్నిధిలోకి ప్రజలు రాకముందు వారిని వారు పరిశుద్ధపరచుకోకుండా ఒకవేళ వచ్చిన ఎడల వారికే ప్రమాదము. సో ఏమంటున్నాడు, పరిశుద్ధపరచుకొని మీరు మాంసము తిందురు, యెహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసము పెట్టుదురు, ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును. మీరు అడిగారు కదా, మీరు ఏది అడుగుతున్నారో అదే ఇస్తారు. చూడండి, కొన్నిసార్లు మనం ఏడుస్తాం కదా, ఆ ఏడుపే మనల్ని ముంచేస్తుంది. నాకు ఇది లేదు, నాకు అది లేదు అని ఎప్పుడైతే ఎల్లప్పుడూ మనం ఏడుస్తూ ఉంటామో ఆ ఏడుపుని దేవుడు వింటున్నాడంట. నువ్వు నసుక్కునేది దేవుడు విని దేవుడు నీకు ఇచ్చేస్తాడంట. ఇచ్చేసిన తర్వాత గాడ్ విల్ నాట్ ఇంటర్ఫియర్. హీ విల్ నాట్ ఇంటర్ఫియర్. ఎందుకో తెలుసా, నీవు ఏదైతే పొందుకోకూడదు అని దేవుడు ఆశ కలిగి ఉన్నాడో దానినే పొందుకోవాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావు కాబట్టి అది ఇచ్చేసి దేవుడు నిన్ను విడిచిపెడతాడు. అది పొందుకున్న తర్వాత నీ బ్రతుకుని నీవే నాశనము చేసుకో. అందుకనే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభువా నీవుంటే నాకు చాలా అని వెళ్ళండి. కొన్నిసార్లు మనం ఏం అడుగుతున్నామో కూడా తెలియకుండా ప్రార్థనలో అడిగేస్తూ ఉంటామండి. కొంతమంది డబ్బుని హ్యాండిల్ చేయలేరండి. కొంతమంది డబ్బుని హ్యాండిల్ చేయలేరు. డబ్బు వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత దేవుణ్ణి వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. కొంతమందికి గాడ్ హ్యాస్ అ సర్టన్ రీజన్, ఒక పర్పస్ ఉంది ప్రతి ఒక్కరి జీవితంలో. ఎవరికి ఎంత ఇవ్వాలో, ఏది ఇవ్వాలో మీకన్నా మన దేవుడికి తెలుసు. కాబట్టి లేని వాటి విషయముల గురించి మీరు ఆయన దగ్గర ఏడవకండి. యెహోవా నా కాపరి, నాకు లేమియు కలగదు. పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. చదవండి. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు. 1 దినము కాదంట, 2 దినములు కాదంట, 5 దినములు కాదంట, 10 దినములు కాదంట, 20 దినములు కాదు, 20 దినములు కాదంట, 1 నెల దినముల వరకు అనగా అది మీ నాసికా రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. అడగండి, ఇంకా ఏడవండి. ఇంకా ఏడ్చినందుకు మీకు మీ మీదే అసహ్యము పుడతాదంట. అందుకనే ఏడుపులు మానేయండి. దేవుడు అంటున్నాడు, అడిగేవు కదా, ఏడ్చేవు కదా, ఇది లేదని నువ్వు బాధపడుతూ మొరపెట్టావు కదా, ఇప్పుడు చూడు నీకు ఇస్తున్నాను అంటున్నాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, నెలంతా అంట నువ్వు తిని అది నీ నాసిక రంధ్రములో వచ్చే వరకు. మనిషికి అక్కరికి అవసరతకి తేడా తెలియకుండా ప్రార్థనలు చేస్తున్నారు. మీ అక్కర్లు ఏమిటి, మీ అవసరతలు ఏంటి, ఏది ముఖ్యమండి? మీ అక్కర్ని నెరవేర్చడమా, అవసరతలు నెరవేర్చడమా? నీడ్ ఆర్ వాంట్? నీడ్ అంటే ఏమిటి? వాంట్ అంటే దేవుడు ఏది నెరవేర్చాలి? మీ కోరికలు నెరవేర్చాలా, మీ అక్కర్లు అవసరతలు నెరవేర్చాలా? మీకు ఏదైతే అక్కరో అదే కదా దేవుడు మీకు నెరవేర్చాలి కదా. ఎంతమంది అసలు ధనవంతుడు అంటే బైబిల్ ప్రకారము ఏంటి? నాకు ఎవరైనా డెఫినేషన్ చెప్పండి. ధనవంతుడు ఎవరు? ఈ లోకంలో ధనవంతుడు ఎవరు? మీరు కాదు, మీరు విన్నారు కాబట్టి మీరు చెప్తున్నారు. మీరు విన్న వాళ్ళు చెప్పకండి, వినని వాళ్ళ గురించి నేను అడుగుతున్నాను. ధనవంతుడు అంటే ఎవడు? చెప్పాలి, తొందరగా, టైం లేదు.
కష్టము చేసి 3 పూటల అన్నం భోంచేసి నిద్ర మంచిగా పోయినవాడే ధనవంతుడు. దేవునికి స్తోత్రం. నేను ఇంకొకటి యాడ్ చేస్తాను అయ్య గారు, చాలా మంచి మాట చెప్పారు. 3 పూట్ల తిని ఇంకొక పూట మిగిలిపోయేవాడు ధనవంతుడు. దేవునికి స్తోత్రం. 3 పూట్ల తిని ఇంకా వాడి ఇంట్లో మిగిలిపోయిందంటే ఈ ప్రపంచంలో వాడు అంత ధనవంతుడు ఎవడు లేడు. కడుపు నిండిన తర్వాత ఎవడైనా మళ్ళీ వింటాడా చెప్పండి? కానీ మనం ఏమడుగుతాం, ఈ రోజు కడుపు నిండిపోయింది, రేపటి కడుపు గురించి మనం ఆలోచిస్తున్నాం. ఈ రోజు నువ్వు తిన్నదాని కొరకు, పొందుకున్న దాని కొరకు నువ్వు తృప్తిగా ఉండకపోతే రేపు తృప్తిగా ఉంటావని గ్యారంటీ ఏమున్నది? The Bible definition of a wealthy man is if you have 3 meals a day and you have 1 more meal to spare. నీ అంత ధనవంతుడు చెప్పండి, ఎన్ని కోట్లు సంపాదించిన వాడు కూడా ఎన్ని పూటలు తింటాడండి? కొంతమందికి ఎక్కువ ఆకలి అయితే 4 పూటలు తింటారు. తిన్న తర్వాత ఏమైనా తినగలుగుతాడా? ఎక్కువ తింటే ఏమవుతుందండి? డాక్టర్లు గారు ఇక్కడ ఉన్నారు, ఏమొస్తాయి? అన్ని జబ్బులు వస్తాయి. అందుకనే దేవుడు అంటున్నాడు, నసుక్కోకండి. మీరు ప్రార్థన చెయ్యక మునిపే మీకు ఏది అవసరమో చెప్పండి. ఈవెన్ బిఫోర్ యు ఆస్క్ మీ ఐ నో, బిలీవ్ దట్ యు హ్యావ్ రిసీవ్డ్ అన్నాడు. దేవుడికి తెలుసండి మనకి ఏవైతే అక్కర్లు ఉన్నాయో, అవసరతలు ఉన్నాయో, సమస్తం దేవునికి తెలుసు. ఈరోజు నువ్వు బ్రతుకున్నావు, దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. హల్లెలూయా. ఈరోజు నీకు ఆరోగ్యం ఉంది, దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. చేతులు పని చేస్తున్నాయి, కాలు పని చేస్తున్నాయి, నేను శ్వాసని పీల్చుకోగలుగుతున్నాను, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకో. మొన్న ఎవరో చెప్పారు ఆక్సిజన్ గురించి, మీరేనా మామ? ఆక్సిజన్ గురించి మీరే చెప్పారు కదా. ఒకసారి ఆ ఉదాహరణ మాకు ఇవ్వండి మామ. ఏమన్నాడు ఆ పెద్ద ఆయన? ఒక 70 years వృద్ధుడు ఒక ఆయన కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లారంటండి. అప్పుడు డాక్టర్స్ 1 day ఆక్సిజన్ పెట్టి బయటికి పంపిస్తూ 20,000 బిల్ అయ్యింది అన్నారట. వెంటనే ఆయన చాలా ఏడ్ చేస్తున్నాడంట. అయ్యో ఈ దగ్గర మనీ లేదేమో అనుకొని, పర్వాలేదండి మీరు తర్వాత ఇవ్వచ్చు అంటే, అయ్యా నేను ఇప్పుడు క్యాష్ రూపంలోనే ఇచ్చేస్తాను